పాలమూరు రైతు పండుగ ముగింపు వేడుకలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నేరుగా సభా స్థలానికి చేరుకున్న రేవంత్ మహబూబ్ నగర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన రైతు స్టాళ్లను రేవంత్ పరిశీలించారు. ఇక కొత్తగా వచ్చిన వ్యవసాయ పరికరాల గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆధునిక ట్రాక్టర్ నడిపారు రేవంత్ రెడ్డి. కాసేపట్లో బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. ఇక రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఇక రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహించింది. ఇక ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేసింది. ఇక అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంది. విజయోత్సవాల్లో అద్భుతంగా, నేత్రోత్సవంగా, హర్షోత్సవంగా, కర్షకోత్సవంగా సాగుతున్న రైతు పండుగను జయ జయ హే తెలంగాణ అనే పాటను అందరం కలిసి పాడదాం. దయచేసి లక్షలాదిగా వేయించేసిన అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు మన రాష్ట్ర గీతం అందరూ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ మేడం శ్రీమతి ఏ శాంతికుమారి గారి స్వాగత వచనాలు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర గౌరవ మంత్రులు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతు సోదర సోదరిమణులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం.
స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైతు పండుగకు పాలమూరు జిల్లా వేదిక కావడం ఎంతో సంతోషకరం. ఒకప్పుడు వలసలకు బీడుబారిన పంట పొలాలకు మారుపేరైన మహబూబ్ నగర్ జిల్లా నేడు రైతు పండుగకు వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. రైతులను రాజులు చేయాలన్న ప్రజాప్రభుత్వ ప్రయాణంలో ఈనాటి సభ ఒక మైలురాయి. గడిచిన 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైనవి 22,22,067 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల పంట రుణమాఫీ ఒక చారిత్రాత్మక మైలురాయి. 42.16 లక్షల రైతు సోదరులకు రైతు బీమా ప్రయోజనం. ఈ సంవత్సరం వానాకాలంలో రికార్డు స్థాయిలో 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,066 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇప్పటికే దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 10,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో చెల్లించడం జరిగింది. ఈసారి సన్నాలకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం వలన రైతు సోదరులకు ఎకరా సన్నవరికి దాదాపు 10 నుండి 15,000 రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. రైతు నేస్తం పేరుతో 566 రైతు వేదికల ద్వారా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలచే సాంకేతిక సలహాలు అందించే ఏర్పాట్లు చేయడం జరిగింది. వ్యవసాయానికి అనుబంధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ప్రత్యేక చొరవతో కొడంగల్లో 360 కోట్ల రూపాయలతో కొత్తగా వెటర్నరీ కళాశాల మంజూరు చేయటం, దానికి 110 మంది సిబ్బందిని కూడా మంజూరు చేయటం ఈ ప్రాంత రైతాంగం మీద వారికున్న శ్రద్ధ తెలియజేస్తుంది. పాలమూరు ప్రజల ఆరాధ్య దైవమైన కురుమూర్తి స్వామి చల్లని దీవెనలతో తెలంగాణలోని ప్రతి కుటుంబాలలో ప్రతి రైతు కుటుంబంలో ప్రతిరోజు ఈ పండుగ జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి శుభాకాంక్ష. ఈరోజు నవంబర్ 30వ తారీఖు మనందరికి కూడా తెలుసు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం ఇదే 30వ తారీఖు ఒక రాక్షస పాలనను రాబందుల పాలనను అంతమొందించి ప్రజాపాలనకు ఆమోదం తెలిపిన రోజు ఈ నవంబర్ 30వ తారీఖు. ఈ తారీఖు రోజు ఒక గొప్ప పండుగ రైతుల పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు అతిరథ మహారథులు గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రివర్గం, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ పాలమూరు గడ్డకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్యంగా రైతులకందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలనలో రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మన స్టాల్స్ ఓపెన్ చేసిన రోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు స్టాల్స్ ఓపెన్ చేసిన రోజు ఏదో 1000-1500 మంది రైతులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున సాయంత్రం వరకు కిక్కిరవకుండా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రైతులు నిన్న మొన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము చేస్తున్న పండుగను దీవించడానికి రైతులు రావడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మేము ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక పండుగ వాతావరణం లాగా రైతులు స్వచ్ఛందంగా ఈరోజు మన పండుగకు రావడం జరిగింది. ఈరోజు ఈ జరుపుకుంటున్న పండుగ మీకోసం, ఈరోజు రాజకీయాల కోసం కాదు, ఈరోజు రైతుల కోసం ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇచ్చిన హామీలు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు మనం బోనస్ విషయంలో కూడా మీకు అందరు కూడా తెలుసు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు మీ ముందుకు పండగ జరుపుకోవడానికి వచ్చినాం. కాబట్టి ఈరోజు రాబందుల రాక్షస పాలన అంతముంచి ఈరోజు 30వ తారీఖు రైతుల పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగకు పెద్ద ఎత్తున అతిరథ మహారథులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా వారి ఉపన్యాసాన్ని కొనసాగించగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.